బ్యాక్ హౌస్ ఇచ్చేదిగా చూడండి మినిస్టర్ గారు సార్, కలెక్టర్ సార్. బ్యాక్ హౌస్ అనేది ఇంపార్టెంట్ సార్. రైతులకు ప్రతి ఒక్క రైతు ఏదన్నా మన తోటకాల సత్వాలు మంచిగా చెడ్డ పెట్టాలంటే బ్యాక్ హౌస్ అనేది బాగా నిలబడిపోయింది సార్. గత ప్రభుత్వంలో కూడా చాలా వెనుకబడిపోయినాం సార్. బ్యాక్ హౌస్లో చాలా వెనుకబడిపోయినాం. అందుకే ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం వచ్చింది కదా, మీరన్నా దానిపైన రైతులకు కొంత న్యాయం చేయాలని కూడా కోరుతున్నాం. అట్నే కాకుండా మేడం, హార్టికల్చర్ సంబంధంగా రైతులకు ఈ సీనా చెట్టు, ముదురు చెట్టు ఉంటాయి మేడం, దానికి సంబంధించిన కత్తెరలు, రంపాలు ఇచ్చారు మేడం. దానికి కూడా మీరు ప్రభుత్వం దృష్టి తీసుకపోతే అవి కూడా ఈ రైతులకు ఎక్కువ ఉపయోగపడేది అయ్యాయి మేడం. రైతు ఎవరు కూడా ఇప్పుడు ఎక్కువ బంక తెగులు వచ్చి చాలా చెట్లు చనిపోతున్నాయి మేడం. 4-5 సంవత్సరాలు కూడా ఒక పసిబిడ్డ మాది 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు చెట్లు సాగుతాం మేడం. మేము సాగినా కూడా 10 ఏళ్ళకి చెట్టు చనిపోతుంది. అందుకే దానిపై మీరు కూడా ఒక టెస్టింగ్ చేసి ఇంతకుముందు కూడా మేము మీటింగ్లో చెప్తూ వచ్చినాం. ఇప్పుడు కూడా దీనికి సంబంధించి రైతులకు ఏమైనా ఉండేది కూడా ఇది పాలక పక్షం, అధికార పక్షం అనుకోకుండా కూడా అందరూ న్యాయం చేయాలి. కొత్త కలెక్టర్ గారికి అయితేనేమి, మన ఎమ్మెల్యేలకు అయితేనేమి, ఎంపీ గారికి అయితేనేమి, ఎమ్మెల్సీలకు అయితేనేమి, అందరూ కూడా ఈ జిల్లా తరఫున జిల్లా కూడా ముందు పోవాలని కూడా కోరుతున్నాం మేడం. తప్పకుండా ఇది సహకరించాలని కూడా కలెక్టర్ గారి దృష్టికి, మంత్రి దృష్టి కూడా తీసుకుపోతున్నాం మేడం. గౌరవ సభ్యులు వాళ్ళే ఒప్పుకున్నారు. గత ప్రభుత్వంలో ప్యాక్ హౌస్లు అయితేనే, బర్రెలకు ఇచ్చే షెడ్లు అయితేనే 5 సంవత్సరాల్లో నిర్వీర్యం అయిపోయినాయి. 2019 ముందు ఇచ్చిన షెడ్లకైతేనే, మిగతా దాళ్లకు గత ప్రభుత్వంలో రైతులు కష్టపడి తాళి తాకట్టు పెట్టి కట్టిన గో సంరక్షణ షెడ్లకు కూడా డబ్బులు లేని పరిస్థితి ఉంది రాష్ట్ర ప్రభుత్వంలో పోయిన 5 సంవత్సరాలు. ప్యాక్ హౌస్ల విషయానికి వస్తే వాళ్ళే ఒప్పుకున్నారు. ఇప్పుడు ముందు ప్రభుత్వం మీద అట్లీస్ట్ ఈ ప్రభుత్వం అన్న ఇవ్వని తప్పకుండా రైతులకు సంబంధించి ప్యాక్ హౌస్లు అయితేనే, పులివెందుల, అలాగే ఎక్కడైతే చీనీ తోటలు, మామిడి తోటలు ఎక్కువగా పండిస్తూ ఉంటారో అలాంటి వాళ్ళకి ప్రొటెక్షన్గా లాస్ట్ మా ముఖ్యమంత్రి వర్యులు, మా నాయకులు ఇక్కడ పర్యటించినప్పుడు చాలామంది రైతు సదస్సులు పెట్టి అడిగారు. దానికి కూడా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పాం. హార్టికల్చర్ను తప్పకుండా కడప కేంద్రంగా, అలాగే అన్నమయ్య జిల్లా, మా పక్కలో ఉన్న మదనపల్లి, పీలేరు నియోజకవర్గాలు ఎక్కడైతే ఉద్యానవన శాఖ పంటలు ఎక్కువ పండిస్తారో అక్కడ అన్ని విధాల చర్యలు తీసుకునేదానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. గత ప్రభుత్వం కంటే ఇంకా మేలు చేస్తే మంచిదే. మనం ఆయన అడిగిన క్వశ్చన్లోనే ఉంది ఆన్సర్. చెప్పండి, ఆయన రగన్ ఉన్నాడు, ఆయన నాకు కూడా 20 ఏళ్ళ నుంచి తెలుసు. ఆయన అడిగిన క్వశ్చన్లోనే ఉంది ఆన్సర్. ఆయనే చెప్పాడు కొంచెం వెనకపాటు పడినామని ఆయన మాటల్లో చెప్పినాడు. రికార్డులలో ఉంటుంది కదా, ఇది అయిపోయిన తర్వాత రాండి కూర్చొని చూద్దాంలే. ఏం లేదు బ్రహ్మాండంగా అన్న. అట్లయితే మా ప్రాంతంలో మీరంతగా రైతుల గురించి మాట్లాడుతున్నారు కదన్నా, ఆవులకు పల్లెలు, అదే మేము కూడా రైతులు షెడ్లు వేసినారు. 2019 ప్రభుత్వం వస్తా అంటే పాత షెడ్లకు ఒకదానికన్నా బిల్లు ఇచ్చినారన్నా చెప్పండి. ఆ రైతులే కదా ముందు వాళ్ళే, మళ్ళీ మీ తరఫున 5 సంవత్సరాల నుండి వాళ్ళే కదా. మామిడి చెట్లకు మామిడి చెట్లు ఓకే, మీరు మామిడి చెట్లు మాట్లాడి, నేను కూడా రైతులకు బర్రెలు, ఆవులు, ఎనుములు ఉండేది వాళ్ళకే కదా. అంటే మీరు అన్ని చేసినామంటే పాత చేసిన బిల్లులు కూడా ఇవ్వలేదు. ఇచ్చినారు, మామిడి చెట్లకు ఇచ్చినారు, అన్ని చెట్లకు సబ్సిడీ ఇచ్చినారు గత ప్రభుత్వము. బ్రహ్మాండంగా ఇచ్చినారు. ప్రతి ఒక్కరికి పడింది. ఆఖరికి టమోటా. ఒక్క నిమిషం. పులివెందుల ప్రాంతంలో ఇంటగ్రేటెడ్ కోల్డ్ స్టోరేజ్ చైన్ అంటే బనానా ఫార్మర్స్ని దృష్టిలో పెట్టుకొని దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఇది మీరు దీని విషయం మంత్రి గారు ప్రభుత్వంలో మాట్లాడి దాన్ని కూడా అది దిగువ అవకాశం వచ్చేటట్టు నిరుపయోగంగా పెట్టడం జరిగింది. గతంలో జరిగిన అనేక సమావేశాల్లో కూడా వైద్యాధికారుల దృష్టికి, జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకొని రావడం జరిగింది. వాళ్ళు రెడీ చేస్తామని చెప్పడం జరిగింది. కానీ రెడీ చేసే లోపలనే ప్రభుత్వాలు కూడా మారడం జరిగింది. కనీసం ఇప్పుడైనా సరే ఆ పరికరాల దుస్థితి ఏమి, దాని పరిస్థితి ఏమి ఒకసారి పరిశీలించి, రాజంపేట ఏరియాలో, అదేవిధంగా రైల్వే కోడూరు ఆ ప్రాంతాల్లో కిడ్నీ రోగులు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి డయాలసిస్ సెంటర్ పెడితే రాజంపేటలో చాలా ఉపయోగకరం ఉంటుంది. దయచేసి ఇప్పుడైనా కూడా నిర్లక్ష్యాన్ని వదిలి ఆ కోట్లాది రూపాయలు పెట్టి తెచ్చిన పరికరాలను ప్రజలకు ఉపయోగంలోకి తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పి కలెక్టర్ గారిని, వైద్యాధికారులు విజ్ఞప్తి చేస్తాను. దయచేసి దాని మీద దృష్టి పెట్టండి. అడిగినప్పుడు ఆ రోజు చెప్పడం జరిగింది. ఆ రోజు జిల్లా వైద్యాధికారులు కూడా అక్కడ తొందరలోనే ప్రారంభిస్తామని, కానీ ప్రారంభించడం కూడా జరిగింది. డయాలిసిస్ జరుగుతూ ఉంది. ఇంకా కూడా చుట్టుపక్కల ప్రాంతాల వారికి కూడా అందరూ అన్ని ప్రాంతాల నుంచి కూడా రావడం జరుగుతూ ఉంది. అది పూర్తిగా ఇంకా కూడా మెరుగైన సేవలు అందించాలని కూడా హెల్త్ డిపార్ట్మెంట్ కోరుతుంది. ఈ నెల రోజుల్లో కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి మరి అలాంటి పరిస్థితి, మీ వైద్య సిబ్బంది ఎవరు గ్రామాలలోకి వెళ్ళడం లేదు. వాళ్ళు ఒకవేళ వెళ్ళినా కానీ హాస్పిటల్ పరిధిలో ఒక
ఫ్లెక్సీ పట్టుకొని తిరిగి వాళ్ళు ఫోటోలు ఇచ్చి వస్తూ ఉంటారే తప్ప గ్రామాలలోకి వెళ్ళి మళ్ళీ రోగులను వాళ్ళు చూసి వారికి మరి మందులు ఇవన్నీ సక్రమంగా ఇవ్వడం లేదనేది మా మండల ప్రజలు మా దృష్టికి తీసుకొచ్చారు. ఇప్పుడు మామూలుగా పింఛన్స్కు మీరు సదరన్ సర్టిఫికేట్ ఇస్తున్నారు. అర్హత ఉన్నటువంటి వాళ్ళకి ఇవ్వడంలే, అర్హత లేనటువంటి వాళ్ళకి మాత్రం మీరు ఇస్తున్నారు. అది ఇమీడియట్గా యాక్షన్ తీసుకోండి. అది ఈ ఒక నెక్స్ట్ వచ్చే సర్వసభ సమావేశానికి కదా బోగస్ ఎవరు ఇచ్చినారో వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు కూడా తీసుకోవాలా. ఒకరికి క్రిమినల్ తీసుకుంటే నెక్స్ట్ ఇయర్ తప్పు చేయకుండా ఉంటారు. డాక్టర్ లేదు సార్, మొన్న ఒక డాక్టర్ని వేశారు, ఆమె మళ్ళీ రెగ్యులర్ పోస్టింగ్ వచ్చి ఆమె వెళ్ళిపోయిందని అన్నారు సార్. అసలు మహిళలు చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. మాకు ఒక సూపరింటెండెంట్ కూడా మహిళా డాక్టర్ డాక్టర్ మల్లేశ్వరి గారు అన్నారు, ఆమె జనరల్ మెడిసిన్, ఆమె సిజరీన్లు కూడా స్టార్ట్ చేసింది సార్. బట్ బయట పోతే దాదాపుగా 50,000 60,000 ఖర్చు అవుతుంది అందరికీ. బట్ అక్కడే చేసే అవకాశం ఉంది, ఆ డాక్టర్ లేక చేయడం లేదు సార్. ఒకటి అదొకటి. తర్వాత ఎక్స్రే యూనిట్ పెట్టారు సార్, డిజిటల్ ఎక్స్రే గారు లాస్ట్ గవర్నమెంట్లో ఎంపీ గారు తెప్పించారు. కాకపోతే దాన్ని ఆపరేట్ చేయడానికి ఆపరేటర్ లేడు సార్. ఈ రెండు చేశాను సార్ వేంపల్లి సిఎస్సికి. దర్యాప్తు చేస్తారా లేకపోతే ఓవరాల్ కడప జిల్లాలోనే మొత్తం సర్టిఫికేట్స్ అని వెరిఫై చేస్తామన్నారా? అన్ని సర్టిఫికేట్స్ వెరిఫై చేస్తాం టోటల్. అంటే మళ్ళీ అందరినీ లగ్దాలందరినీ మళ్ళీ ఏరియా హాస్పిటల్కి పిలిపిస్తారు? అందరినీ రిమ్స్కి పిలిపించి టీము మొత్తము మాకు సెకండరీ హెల్త్ డాక్టర్స్ని కానీ అందరినీ కూడా అక్కడ పూల్ చేసి ఎవరెవరైతే రీఅసెస్మెంట్కి వస్తున్నారో వాళ్ళందరినీ స్టార్ట్ చేసినారు. మన ప్రోగ్రామ్ నోటీసులు ఇచ్చారు అందరికీ? స్టార్ట్ చేశాం సార్, ఆల్రెడీ జరుగుతుంది. మేడం, గత సంవత్సరంలో విద్యార్థుల సంఖ్య ఎలా ఉంది, ఈ సంవత్సరం విద్యార్థుల సంఖ్య ఎలా ఉంది వైఎస్ఆర్ జిల్లాలో కానీ అన్నమయ్య జిల్లాలో కానీ? గతంలో పుస్తకాలు తర్వాత బుక్స్ అన్నీ కూడా సకాలంలో అందుతున్నాయా? ఈ సంవత్సరం అందినాయా? ఇంకా ఏమన్నా ఇవ్వాల్సినవి ఉన్నాయా? అలాగే మంత్రివర్లకు నమస్కారాలు తెలియజేస్తూ, సార్ గతంలో అమ్మఒడి కింద 1 జూన్లోనే మనం 15,000 రూపాయలు గత ప్రభుత్వం ఇచ్చేది సార్. కానీ ఇప్పుడు కొత్త ప్రభుత్వం వాళ్ళు ఇంట్లో ఎంతమందికి ఉంటే అంతమందికి కూడా మనం ఆ పథకం వర్తింపజేస్తామని చెప్పారు. స్కూళ్ళు ప్రారంభమైనాయి. ఎప్పటి నుంచి ఆ పథకం మీరు అమలు చేయబోతున్నారు కొద్దిగా తెలుసుకోవాలని సార్. థ్యాంక్ యూ సార్. సో తల్లికి వందనం అనే కార్యక్రమం ఇన్స్పిరేషన్ వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ప్రవేశపెట్టినటువంటి అమ్మఒడి కార్యక్రమం. సో మీరు సూపర్ 6లో ఉన్నటువంటి పెన్షను మొదటి రోజే ఇచ్చారు. అమ్మఒడి మాత్రము తర్వాత రైతు భరోసా పథకం, దాంట్లో మీకు ఏదైనా పేర్లు ఉండొచ్చు ఈ ప్రభుత్వానికి, అవి మాత్రం దానికి గైడ్ లైన్స్ లేవు, ఇంతవరకు ఇవ్వలేదు. అంటే పెన్షన్ ఏమో 1వ తారీఖు ఇచ్చడంలో అంతర్యమేమి, ఇవి ఎందుకు ఇవ్వలేదు? పెన్షన్ అనేది జీతం అనేది 1వ తారీఖు లేకపోతే 2వ తారీఖులలో ఖచ్చితంగా అందరికి ఎలా అయితే ఇచ్చారో జీతాలు కావచ్చు పెన్షన్లు కావచ్చు. ఇది మన తల్లికి వందనం అకాడమిక్ ఇయర్ అనేది ఆల్రెడీ స్టార్ట్ చేయడం జరిగింది. సో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తాను అని చెప్పినప్పుడు మరి దానిపైన ఏమన్నా గైడ్ లైన్స్ ఇచ్చారా? లేకపోతే మీరు ఏమన్నా సర్వే చేసి ఎంతమంది పిల్లలు ఉన్నారని ఏమైనా తెలుసుకున్నారా? లేకపోతే స్కూల్ స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ 1.5 month అయితే. సో దానిపైన ప్రభుత్వం కావచ్చు, కలెక్టర్ గారు కావచ్చు, లేకపోతే మీరు కావచ్చు, ఏదన్నా మీకు గైడ్ లైన్స్ వచ్చింటే చెప్పాలనేది ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్, స్కూల్లో మిడ్ డే మీల్స్ పెడుతూ వస్తున్నారు. పూర్తిగా గత ప్రభుత్వంలో ఉండే వాళ్ళను తీసేశారు. సరే ప్రభుత్వం మారింది, తీసేసుకోవచ్చు అనేది ఎక్కడ లేదు కానీ తీసేశారు, ఓకే వాటెవర్. కానీ చాలా సబ్స్టాండర్డ్ ఫుడ్ స్కూళ్ళల్లో ఇవ్వడం జరుగుతుంది. తర్వాత గతంలో ఉన్నటువంటి మెనూ కూడా సరే మీరేమైనా కొత్త మెనూ అన్న ఇచ్చి ఏమైనా ఫాలో చేస్తారంటే ఆ మెనూ కూడా ఇచ్చింది లేదు, కోడిగుడ్లు లేవు, చిక్కీ లేదు, ఏమీ లేదు. అవన్నీ పక్కకు పెడితే మేము మా నాయకుడు వచ్చినప్పుడు రిమ్స్ హాస్పిటల్కి వెళ్తే వేరే ఒక పేషెంట్ని పరామర్శించడానికి అక్కడ కాజీపేట మండలంలో 60 members సబ్జెక్ట్ కండిషన్ అండి, అంటే కాజీపేట ఏదైనా కరెక్ట్గా తెలియదు కానీ 60 మంది పిల్లలు మిడ్ డే స్కూల్స్లో భోజనం తిని అతిసారం అంటే ఫుడ్ పాయిజనింగ్తో హాస్పిటల్లో ఉండడం జరుగుతుంది. సో ఈ 2 క్వశ్చన్స్కు మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, లేకపోతే ఎవరు చెప్తారో వాళ్ళు ఇవ్వండి. మిడ్ డే మీల్స్ కూడా అన్ని స్కూల్స్ మీరు చెక్ చేసి ఒకవేళ చేస్తున్నటువంటి కుక్స్ సరిగైన ప్రామాణికాలు పాటిస్తున్నారా లేదా ఒకసారి దయచేసి మీరు చూడాలని చెప్పేసి కలెక్టర్ గారికి కూడా మినిస్టర్ గారికి కూడా మీకు 2019 సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అమ్మకు ఒడి పథకాన్ని ఏ నెలలో ఇచ్చారు, ఎప్పుడు ఇచ్చారో సార్ చెప్పండి మాకు. అమ్మకు ఒడి 15,000 కాదు 14,000 ఇచ్చినారు, మళ్ళీ తర్వాత 13,000 చేసినారు. 15,000 ఇవ్వలే పిల్లల తల్లుల అకౌంట్లకి 13,000 14,000 ఇచ్చినారు. 2019 సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి గారు జూన్ 2వ తారీఖున ప్రమాణ స్వీకారం, జూన్ 2 ఏప్రిల్ అదే నెలలో అమ్మఒడి ఇచ్చారా, తర్వాత ఇచ్చారా? ఒకసారి మీరు రికార్డు చెప్తారా సభ్యులకు? డిసెంబర్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు జూన్లో ప్రమాణ స్వీకారం చేసి డిసెంబర్లో ఇచ్చినారు. చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసి కొత్త ప్రభుత్వం ఏర్పడి ఇంకా 1 నెల రోజులు కాలే. ఒక క్యాబినెటే
కావడం జరిగింది. విధి విధానాలు ప్రభుత్వంలో ఉన్న ఆర్థిక పరిస్థితిని పట్టుకొని దాన్ని బట్టి ఎప్పుడు దేన్ని అమలు చేస్తారని చెప్పి చెప్పడం జరుగుతుంది ప్రభుత్వం. మేము చెప్పిన మేనిఫెస్టోలో కానీ లేకుంటే తెలుగుదేశం ఎన్డీఏ మేనిఫెస్టోలో కానీ మొట్టమొదటిగా అధికారం చేపట్టిన మొట్టమొదటిలోనే మార్చి ఏప్రిల్ మే 3 నెలల నుంచి 3,000 కొత్తగా పెంచే, అంటే గతంలో మాదిరి 250 పెంచుకోకుండా ఒకటేసారి 1,000 రూపాయలు పెంచి 7,000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఇవ్వడం జరిగింది. సూపర్ 6 పథకాలకు సంబంధించి విధి విధానాలు తయారు చేయడం జరుగుతుంది. గతంలో కంటే మెరుగైన విధంగా ఎంతమంది అయితే పిల్లలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇవ్వడం జరుగుతుంది. దయచేసి 2019లో డిసెంబర్ అనేది కరెక్టే కదా? ఓకే, 2019లో డిసెంబర్ ఇచ్చిండొచ్చు. అప్పుడు భారతదేశంలో కనీవిని ఎరుగని రీతిలో ఇట్ వాస్ నెవర్ ఎవర్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ ఇండియా. 2019లో కరోనా వాళ్ళు ఎవరో చెప్పారు. లెట్ మీ కంప్లీట్ దెన్ యూ కెన్ ప్లీజ్ స్టాప్. 2019లో 2వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసి అదో నెలలు ఇచ్చిండాలి అమ్మకు అమ్మఒడి. ఒక విషయం అండి, లెట్ మీ కంప్లీట్ దెన్ మీరు ఇచ్చినట్టు మేము ఈనాడు చెప్తే ఎట్లా? మీరు అదే నెలలో జూన్ నెలలో మీరు ప్రమాణ స్వీకారం చేసి ఇచ్చింటే మీరు మమ్మల్ని ప్రశ్నించాలా, లేకుంటే ఊరికి ఆత్మశుద్ధి పరిణిందని చెప్పి ఊరికి మాట్లాడాలంటే జడ్పీటీ గారు మీరు ఆ నెలలో ఇచ్చినారా? మీరు జూన్ నెలలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం అదే నెలలో స్కూల్ తెచ్చినారు, మీరు ఇచ్చినారా? మీరు ఇచ్చినట్టే మేము ఇచ్చాము, మమ్మల్ని ప్రశ్నించండి. సెలెక్ట్. ఓకే, భారతదేశంలో ఎప్పుడు కూడా కన్నీ విని ఎరగని రీతిలో ఏ రాష్ట్రంలోనూ కూడా లేనటువంటి పథకం అమ్మఒడి పథకం. సో దానికి ఆయన రూపొందించారు, టైం పట్టిండొచ్చు. మీరు అమ్మఒడి పథకాన్ని ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామంటారు. మీ దగ్గర ఆల్రెడీ నాకు తెలిసి మీ దగ్గర కావచ్చు, లేకపోతే డిస్ట్రిక్ట్ అథారిటీస్ దగ్గర కావచ్చు, ఖచ్చితంగా ఎంతమంది పిల్లలు చదువుకుంటున్నారు అనేది ఉండిటాయి. సో ఇదేం కొత్త పథకం కాదు. జగన్మోహన్ రెడ్డి గారికి అప్పుడు ప్రవేశపెట్టినప్పుడు భారతదేశంలోనే ఇది కొత్త పథకం, కానీ ఇట్ ఈస్ నాట్ టుడే. సో ఎమ్మెల్సీ గారు దయచేసి మేమందరం కూడా తల్లిల తరపున అడుగుతున్నా తప్ప, నా జెడ్పీటీసీగా నాకు తెలుసు ప్రభుత్వం వచ్చింది ఇప్పుడే, కాబట్టి కొంచెం టైం పట్టచ్చు. కాకపోతే ఎప్పుడు ఇస్తారు అని గౌరవంగా మేము అడుగుతున్నాము. ఓన్లీ అంది అంటే ఈ ఆంధ్ర రాష్ట్రంలో లేకపోతే మన కడప జిల్లాలో ఉన్న తల్లుల తరపు నుంచి నేను ఈరోజు ఈ జెడ్పీ సమావేశంలో ఆధార్ కార్డులో వయసు తక్కువ ఉంటుంది, ఫిజికల్గా వాళ్ళు దాదాపు 70-65 ఇయర్స్ ఉంటాయి. వాళ్ళు అనర్హులుగా పెన్షన్కు పరిగణింపబడతా ఉంది సార్. వాస్తవంగా వాళ్ళ పరిస్థితి ఎట్లుందంటే చాలా దీన స్థితిలో ఉండరు. 2014-19లో ఫిజికల్గా వాళ్ళు 65-70 సంవత్సరాలు కనుక ఉంటే పొద్దుటూరులో ఒక స్పెషల్ క్యాంప్ పెట్టి వాళ్లకు వయో ధృవీకరణ పత్రం ఇస్తే వాళ్ళను వాళ్ళ వయో ధృవీకరణను బట్టి పెన్షన్లు శాంక్షన్ చేయడం జరిగింది సార్. అలాంటి వాళ్లకు మీరు ఏదైనా స్పెషల్గా మళ్ళీ ఒక క్యాంప్ ఏదన్నా ఏర్పాటు చేసి వారికి వయో ధృవీకరణ పత్రం ఇస్తే ఓఏపీ పెన్షన్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అలాంటి వాళ్ళు చాలామంది గ్రామాలలో వాళ్ళకు వయసు అయితే 65-70 ఉంటాయి, ఆధార్ కార్డులో చూస్తే 54-52 అట్లా ఉన్నాయి. స్పెషల్గా ఈ క్యాంప్ ఏదన్నా ఏర్పాటు చేసే అవకాశం ఉంటే చెప్పండి సార్. ఇప్పుడు మీరు పెన్షన్ 1వ తారీఖున 99% పంచారు అని చెప్పారు, వెరీ గుడ్. తర్వాత 7,000 రూపాయలు పంచినారు, ప్రామిస్లు పెట్టుకున్నారు, వెరీ గుడ్. అయితే గత ప్రభుత్వంలో వాలంటీర్ల ద్వారా పెన్షన్ పంపిణీ చేసేవారు. ఇప్పుడు వాలంటీర్ల పరిస్థితి ఏమిటి అంటే దాని గురించి ఎటువంటి ఏమీ చెప్పుకోకుండా వాలంటీర్ల గురించి తర్వాత సచివాలయ సిబ్బందితో పెన్షన్ పంపిణీ చేస్తున్నారు. సో కలెక్టర్ గారు కావచ్చు లేదా మినిస్టర్ గారు కావచ్చు, అసలు వాలంటీర్ల భవిష్యత్తు ఏమిటి అనేది దయచేసి మీరు చెప్పాలని కోరుతున్నాం. ఇంకొకటి ఏంటంటే సచివాలయ స్టాఫ్ ఖచ్చితంగా వాళ్ళు ఒక గ్రేడ్ 2నో గ్రేడ్ 3నో ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఆ ఎంప్లాయీస్ వాళ్ళు. సో వాళ్ళ చేతుల మీదుగా మీరు పొద్దున్నే పెన్షన్ అనేది పంపిణీకి పంపిస్తే వాళ్ళ జాబును తగ్గించినట్టు అవుతారు. అంటే ఏ పనైనా ఎవరైనా చేయొచ్చు గవర్నమెంట్లో, దానికి కాదని చెప్పడం. వాలంటీర్ అనేవారిని ఒక ముఖ్య పాత్ర ఏంటంటే పెన్షన్ పంపిణీ చేయడం అనేది ఒకటైతే, రెండోది ఎవరికి అంటే వాలంటీర్ ద్వారా అందరికీ కూడా పన్ను పలికేదానికోసం, అంటే టీడీపీ వాడు కావచ్చు, బీజేపీ గారు కావచ్చు, వైసీపీ కావచ్చు, ఎవరన్నా కానీ ఉన్నప్పటికీ వాలంటీర్ ద్వారా పని చేయించుకున్నారు కాబట్టి అన్ని లక్షల పథకాలు, అన్ని లక్షల పెన్షన్లు గతంలో వచ్చినాయి. సో దయచేసి ఇప్పుడు అంత గొప్పగా పనిచేసినటువంటి వాలంటీర్ కరోనాలో కూడా బ్రహ్మాండంగా వాళ్ళు పనిచేశారు. సో వాళ్ళ జీవితం ఏమిటి? దగ్గర 2,30,000 మంది ఉన్నారు. వాళ్లకు 10,000 రూపాయలు జీతం ఇస్తామని చెప్పారు. అంటే సార్కి ఇది పెన్షన్ టాపిక్ పైనే వాలంటీర్లు ఇస్తున్నారు కాబట్టి లింక్ కాబట్టి అడగాల్సి వస్తుందండి. మిమ్మల్ని అడగట్లేదు, కలెక్టర్ గారిని తర్వాత మినిస్టర్ గారిని అడుగుతున్నాం.
సో ఇప్పుడు వాళ్ళ జీవితం పరిస్థితి ఏమిటి అనేది మిమ్మల్ని అడుగుతున్నాం. 10,000 రూపాయలు జీతం చేస్తామని చెప్పారు, ఇప్పుడు 5,000 రూపాయలు గతంలో ఉన్నాం. వెరీ గుడ్, 10,000 ఇస్తే మంచిది అనుకున్నాం, కానీ 10,000 ఇప్పుడు ఏంటి, వాళ్ళ జీవితమే ప్రశాంతంగా అయిపోయింది. సో తప్పకుండా వాళ్ళ గురించి మీరు అడ్రస్ చేస్తారు, అడ్రస్ చేయాలా, మీరు ఖచ్చితంగా వాలంటీర్ల గురించి ఒక మాట మాట్లాడాలని కలెక్టర్ గారికి మంత్రి గారికి సవినీయంగా విజ్ఞప్తి చేస్తారు. సోదరులు సభ్యులు గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ రాష్ట్రంలో 28 రకాల పెన్షన్లు ఉన్నాయి. దానిలో ముఖ్యంగా వితంతువులు అయితేనేం, వృద్ధులు అయితేనేం, ముఖ్యంగా సుమారు 18,000 అమరావతి కూలి రైతులు కూడా పెన్షన్లు పంచాం. ఎక్కడ ట్రాన్స్పరెన్సీగా ఎక్కడ ఎవరు దాని మీద ఏ పేపర్లో కానీ మీడియాలో కానీ ఎక్కడ కామెంట్ రాలేదు. అంటే మేము ఇక్కడ ఆ పని జరిగేదానికి చిత్తశుద్ధిగా మొట్టమొదట గవర్నమెంట్ వచ్చిన 30 రోజుల్లోనే ఆ పథకాన్ని ఇంప్లిమెంట్ చేసినాం. మీరు చెప్పినట్టే వాలంటీర్లు పక్కన పెట్టి సచివాలయ సిబ్బంది దగ్గర ఇవ్వడం జరిగింది. మీరు చెప్పినట్టు 2,30,000 కుటుంబాలు అంటే వాలంటీర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళకు కుటుంబాలు ఉంటాయి కాబట్టి మా ప్రభుత్వం ఎవరిపైన కక్ష సాధింపు చర్యలు ఉండవు. మీరు ఎలక్షన్ టైమ్స్లో చూశారు వాలంటీర్లలో కొందరు ఏ విధంగా పనిచేసినారు. కొన్ని ఊర్లో పోతే వాళ్ళే రాజకీయ నాయకులు వెనకామంటే బ్యాగులు ఎత్తుకొని పాంప్లెట్లు పంచుతూ వచ్చినారు. ముఖ్యంగా కొన్ని నియోజకవర్గాల్లో పని కట్టుకొని మండల స్థాయిలో 8 వాలంటీర్లు ఉంటే అందరూ రిజైన్ చేయడం కూడా జరిగింది. అంటే ఒక పథకం ప్రకారం వాళ్ళ స్థాయిలను వాళ్ళే తగ్గించుకుంటూ ఆ వ్యవస్థను నాశనం చేసుకున్నారు. అక్కడ ఉన్న వాళ్ళలో 70-80% మంచోళ్ళలో ఉండొచ్చు, కేవలం ఆ 20% చేసిన వాళ్ళ వల్లే వచ్చింది. ఆ రోజు మీరు కూడా చెప్పారు, మా ప్రభుత్వం అంటే అప్పుడు మేము ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి ఈ పెన్షన్లు మేమేదో వాలంటీర్ల మీద అబ్జెక్షన్ చెప్పి ఆ కోర్టు ఎలక్షన్ కమిషన్ తీసుకునే చర్యలతో వాళ్ళు పంచలేకపోతే కొన్ని మీడియా సంస్థల్లో కూడా ఒక 6-7 సంఘటనలు బాగా ఎక్స్పోజ్ చేసినారు. ముసలి మంచాలు ఎత్తుకొని పోయే ఫోటోలు, ఈ వీడియోలు ఆ వీడియోలు పెట్టారు. ఈ ప్రభుత్వం అయితే ఎవరి మీద కక్ష సాధింపు చర్యలు అయితే ఉండవు. మొన్నైతే 98% ఏదైతే ఉందో పంచినామో పెన్షన్స్ అయితే పొద్దున్నే 6 నుంచి మధ్యాహ్నం 3 లోపలే కంప్లీట్ అయింది. నేను కూడా ఆ రోజు టెక్కల్లో పంచాం, శ్రీకాకుళం జిల్లాలో. మళ్ళీ మధ్యాహ్నం వచ్చేసరికి ఇక్కడ వైజాగ్ వెస్ట్లో పంచుతామంటే అప్పటికే 85% పంచే విధంగా అయిపోయిందంటే ఆ ప్రోగ్రాం అయితే దిగ్విజయంగా కంప్లీట్ చేయడం జరిగింది. అలాగే ఏ ప్రభుత్వం చేయలేని విధంగా 1వ తారీఖున గత ప్రభుత్వాలు ఇచ్చినాయి, మేము ఒప్పుకుంటాం, ఇచ్చినారు, మీరు పెన్షన్లు ఇచ్చినారు. మేము చెప్పిన విధంగానే ముందున్న పెన్షన్స్ 2 నెలలు పెంచి 7,000 రూపాయలు ఏదైతే లోటు బడ్జెట్తో మా రాష్ట్రాన్ని మా ప్రభుత్వానికి అందజేసిన గత ప్రభుత్వాన్ని మేము ఒక పక్కలు తప్పులు పట్టినా మేమైతే లోటు బడ్జెట్లో ఉన్నామని చెప్పి ఎప్పుడు నిరుత్సాహపడలేదు. 1వ తారీఖున పెన్షన్లు ఇచ్చినాం, అలాగే ఉద్యోగస్తుల జీతభత్యాలు కూడా ఇవ్వడం జరిగింది. రాబోయే కాలంలో తప్పకుండా మా ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థ మీద మంచి నిర్ణయమే తీసుకుంటుంది. ఆ కుటుంబాలను అయితే దూరం చేసుకునే దానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా లేదు. 1,20,000 మనం టార్గెట్గా ఇచ్చారు స్టేట్ లెవెల్లో. పీడి గారు ఆ వివరాలన్నీ మా దగ్గర ఉండాలి. మీరు బుక్లెట్ జిల్లా పరిషత్ సభ్యులకు అందరికీ ఒక బుక్లెట్ ఇచ్చినారు. పులివెందుల నియోజకవర్గంలో మొత్తం మంజూరైన ఇల్లు 19,634, రిజిస్టర్డ్ 18,107 ఇల్లు ఇచ్చినారు. కానీ మీ దగ్గరుండే అఫిషియల్ పేపర్లో పులివెందుల నియోజకవర్గంలో 18,226 ఇల్లు మంజూరైనాయని చెప్పినారు. ఎందుకు ఈ తేడా వస్తుంది? 1,000 ఇల్లు మీరు తేడా చెప్తున్నారు. మీరు జిల్లా పరిషత్లో ఇచ్చిన దానికి, నేను ఆర్టీఐ కింద మీరు అడిగిన దానికి ఇచ్చిన సమాచారానికి 1000 ఇల్లు తేడా చెప్తున్నారు. ఎందుకు ఆ తేడా వస్తుంది? సార్ అవి ఇరెజిబుల్ ఉంటే వాటిని కట్టెలు పెట్టి చేయడం జరిగింది సార్, అందువల్ల ఆ తేడా సార్. సరే, దాంట్లో కానీ మళ్ళీ ఇంకోటి ఉంది, రిజిస్టర్డ్ కానీ 18,107, 3 రకాలైన అంకెలు ఉన్నాయి మీ దగ్గర. ఏది వాస్తవం? సార్ ఇప్పుడు ఫైనల్ ఫిగర్స్ నేను చెప్తా సార్. 850 సార్, మనం ఇక్కడ 858. మీరు ఇచ్చినది 18,220 ఇచ్చి నాకు 2 రోజులు అప్పుడు ఇచ్చిండ్రా సార్. ఇప్పుడు లేదు సార్, 2 రోజులు సార్ నాకు ఇచ్చి మీరే నెలగానే 2 రోజుల కిందంటే మీరు ఇచ్చింది సార్. అవును సార్, ఇది ఇచ్చింది 2 రోజుల కిందంటే కదా మాకు ఇచ్చింది బుక్లెట్. దీంట్లో ఎందుకు మీరు తప్పుడు సమాచారం చెప్తున్నారు? ఇది జిల్లా పరిషత్ మీరు ఇచ్చిన సమాచారం, సభ్యులకు ఇచ్చిన సమాచారము. దీనికి ఇండ్లు మంజూరైన ఇప్పుడు కాదు, ఈ సంవత్సరం కాదు, 2022లో 2023లో మంజూరైనాయి. దానికి దీనికి ఎందుకు తేడా వస్తాయి? నెంబర్
సార్ అదే సార్ ఇనెలిజిబిలిటీ తీసేసినా కాబట్టి సార్ ఎప్పుడు ఇనిజిబిలిటీ తీసేస్తారు? నువ్వు మంజూరు అయ్యేటప్పుడు ఇనిజిబిలిటీ తీసేస్తావు. సార్ ఇనిజిబిలిటీ ఎక్కడమే మీది తప్పు. కలెక్టర్ గారు, పులివెందుల పట్టణంలో 8,402 ఇళ్ళు మంజూరు చేశారు జగనన్న దాంట్లో. ఏ రోజైనా మీరు ఒక లబ్ధిదారుని ఒక పెన్షన్ ఇవ్వాలన్నా, ఒక రేషన్ కార్డు ఇవ్వాలన్నా కానీ 6 స్టెప్ వ్యాలిడేషన్ కానీ నవశకం యాప్లో చేస్తారు. పులివెందుల పట్టణంలో మీరు ఇండ్లు మంజూరు చేసేటప్పుడు 6 స్టెప్ వ్యాలిడేషన్ కానీ లబ్ధిదారుడు అది కూడా అనర్హుడా అని చెప్పి ఒక్క నిమిషమైన ఎవరైనా పరిశీలించినారా? 8,402 ఇళ్లలో ఈ ప్రాంతానికి 18 సచివాలయాల పనికి సంబంధం లేని వాళ్ళకు మీరు మంజూరు చేసినారు. వేరే ఊరోళ్ళకు చేసినారు, భార్యకు భర్తకు చేసినారు, ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళకు చేసినారు. 100 మంది ఆల్రెడీగా ఎగ్జిస్టింగ్ ఇల్లుండే గృహాలుండే వాళ్ళందరూ కూడా మంజూరు చేసినారు. నేను ఇప్పుడుగా 1 సంవత్సరం కిందట మీ దృష్టికి తీసుకొచ్చిన. అప్పుడు కలెక్టర్ గారి దృష్టికి, పులివెందుల మున్సిపల్ కమిషనర్కి, అయ్యా తప్పు చేస్తున్నారు, మీరు అనవసరంగా మీరు ట్రాప్లో పడద్దు, ఇది రికార్డెడ్. ఇప్పుడు కనుక 100 సంవత్సరాల తర్వాత అయినా కూడా ఈ రికార్డు ఇట్టే ఉంటుందని చెప్పినా కూడా మీరు ఇడకోకుండా 8,402 ఇల్లు మంజూరు చేసినారు. ఇది మీరిచ్చే డబ్బు కాదు, నేను ఇచ్చే ప్రజల మనీ. దీని ఎందుకు గారు ఇప్పుడు ఎందుకు అంత అధ్వానంగా లబ్ధిదారులు ఎంపిక చేయాల్సి వచ్చింది మీకు? ఎందుకు జాయింట్ కలెక్టర్ గౌతమి గారికి కానీ, మున్సిపల్ కమిషనర్ నరసింహారెడ్డి గారి మీకు అందరికి ఎందుకు అంత తప్పు తెలిసినా కూడా తెలియక తప్పు చేయొచ్చు? నేను మీకు డేటా సార్ చెప్పి చూపించిన. ఈవెన్ సార్ ఆధార్ నెంబర్ కానీ బేకో కూడా కానీ ఇచ్చేసారు. ఆధార్ నెంబర్ కూడా వేయలే 8,000 కొన్ని దాంట్లకు దూరు ఎక్కడ ఇతర జిల్లాలకు తీసుకొచ్చి ఆధార్ కార్డులు కొట్టి 6 స్టెప్ వ్యాలిడేషన్లు చేస్తూ సార్ 8,000 ఇల్లు చెక్ చేయమని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు 2వ తారీఖు ఇచ్చినారు, ఆదేశించినారు. ఇప్పుడు 9వ తారీఖు వచ్చింది, 7 రోజులు అయింది. దాని గురించి అతిగతి లేదు సార్. 8,000 మంది లబ్ధిదారులు అర్హులా కాదా అనేది 3 రోజుల్లో 10 మంది మీరు డిజిటల్ లైసెన్స్ మీ దగ్గర పెట్టుకుంటే తేలిపోతుంది సార్. ఇప్పుడు మేమే పేదలకు లేకుంటే వ్యతిరేకం కాదు. దీని మీద ఎంత త్వరగా సార్ కలెక్టర్ గారు మీరు త్వరగా తీసుకొని దీని మీద నిర్ణయం తీసుకోవాలి సార్. దీని మీద కమిటీ హౌసింగ్ వాళ్ళ దగ్గర స్టాఫ్ లేదు సార్, వాళ్ళ దగ్గర స్టాఫ్ లేదు, వాళ్ళ దగ్గర అవుట్ సోర్సింగ్ చాలా ఏజ్డ్ పర్సన్స్ ఉన్నారు, కంప్యూటర్ పైన సిస్టమ్ పైన నాలెడ్జ్ ఉండదు, వాళ్ళ దగ్గర లాగిన్స్ కానీ ఉండవు. మీరు జేసీ గారిని దీన్ని త్వరగా తీసుకొని ఎంతమంది లబ్ధిదారులు ఒరిజినల్ లబ్ధిదారులు ఎవరున్నారు లేరనే దానిపైన ఒక నిర్ణయం తీసుకొని ప్రభుత్వానికి పంపండి సార్ ప్లీజ్. ఏపీఐసి ఉందండి మన కొప్పర్తిలో, దాని ముందర లేఅవుట్ ఇచ్చారు, శివాజీ నగర్ లేఅవుట్. దాని తర్వాత అక్కడ ఆర్చ్ వచ్చిందని చెప్పేసి ఆ లేఅవుట్ను క్యాన్సిల్ చేసేసారు. సో ఫర్దర్గా నేను కానీ మా ఫాదర్ ఎక్స్ఎమ్మెల్యే గారు కావచ్చు ఇదే సభలో ఎన్నోసార్లు వాళ్ళకి హౌస్ కోసం రిక్వెస్ట్ చేయడం జరిగింది. అంటే వాళ్ళకి పట్టాలు ఇచ్చారు, బట్ నౌ దే డోంట్ హ్యావ్ ద ల్యాండ్. అంటే ఆ ల్యాండ్ మీరు కొప్పర్తి ఎస్టేట్లో మన లేఅవుట్లో కావచ్చు, లేకపోతే తాడికొట్టలో కావచ్చు, ఎక్కడో చోట కాంపెన్సేట్ చేయాలి, లేకపోతే ఒక కొత్త లేఅవుట్లను సృష్టించి ఒక 70 హౌసెస్ ఆ రోజు. బట్ టుడే వీ డోంట్ నో ద కరెక్ట్ ఫిగర్ అండి. అంటే బెనిఫిషరీస్ ఒకవేళ ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు. దయచేసి వాళ్ళకు హౌస్ అనేది కల్పించాలి. గతంలోనే వాళ్ళకి పట్టా ఇచ్చారు, బట్ బికాస్ దెర్ ఇస్ ల్యాక్ ఆఫ్ ల్యాండ్ మనం అప్పుడు వాళ్ళకు ఇవ్వలేకపోయాం. సో అది ఫస్ట్ క్వశ్చన్ సార్ మీకు. సార్ కలెక్టర్ గారు ఒక రిక్వెస్ట్ అండి, హౌస్ కట్టుకోవాలంటే ఎవరికైనా కావాల్సింది మెయిన్గా ఇసుక. సో ఇది హౌసింగ్ ఇసుక 2 ముడిపడి ఉన్నాయి. గత ప్రభుత్వంలో ఇసుక అనేది మన స్టాక్ యార్డ్లలో పెట్టి ఈవెన్తో కోడ్ ఉన్నప్పటికీ కూడా హౌసింగ్ వాళ్ళు కూపన్ ఇస్తే ఇసుక అనేది అక్కడి నుంచి తీసి వాళ్ళకి ఇచ్చేవారు. సో అది గత ప్రభుత్వంలో చేసేవారు. ఇప్పుడు మీరు అదే స్టాక్ యార్డ్లలో నుంచి ఇసుక అమ్ముతున్నారు. సో అది ఇసుక పరిస్థితి ఏంటి ఫర్ బెనిఫిషరీ అనేది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, June 4th కౌంటింగ్ అయిపోయింది. సో June 4th కౌంటింగ్ అయిపోయినప్పటికీ మన 11 స్టాక్ యార్డ్లలో ఎంత ఇసుక ఉంది? July 8 మా రాజశేఖర రెడ్డి గారి దివంగత నాయకుడు జన్మదినాన్ని పురస్కరించుకోనో లేకపోతే ఏదైనా కానీ చంద్రబాబు నాయుడు గారు ఆయన ఫ్రెండ్ను గుర్తించుకొని నిన్న ఫ్రీ ఇసుక మొదలుపెట్టారు. సో July 8. సో July 8కి అంటే June 4th మా ప్రభుత్వం అంటే కౌంటింగ్ అయిపోయింది. ఆ 34 డేస్ అప్పుడు ఎంత స్టాక్ ఉన్నింది, ఈరోజు స్టాక్ మీరు స్టార్ట్ చేస్తున్నప్పుడు స్టాక్ వెళ్తుంది. దయచేసి బికాస్ యు ఆర్ ది హెడ్ ఫర్ ది శాండ్ గివింగ్ కమిటీ కాబట్టి మీరు దయచేసి దాని గురించి చెప్పాలి. సో 1 minute సార్, ఫర్దర్ మోర్ క్వశ్చన్. సో ఒకటి శాండ్ ఆ రోజు క్వాంటిటీ ఎంత ఉంది, నిన్న స్టార్ట్ చేస్తున్నప్పుడు క్వాంటిటీ ఎంత ఫస్ట్. సెకండ్ థింగ్, ఇప్పుడు బెనిఫిషరీ పరిస్థితి ఏంటి? ఎందుకంటే అక్కడ నుంచి స్టాక్ యార్డ్ నుంచి ఇచ్చేవాళ్ళు, సో ఇప్పుడు మరి వాడు ఇప్పుడు అక్కడ నుంచి కొనుక్కోవాలా అనేది సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ వచ్చేసి ఒక్కొక్క రీచ్లో ఒక్కొక్క రేట్ పెట్టడం జరిగింది. మా కమలాపురం సంబంధించి తీసుకుంటే 340 రూపీస్ ఇస్ ది లోయెస్ట్, వెరీ గుడ్. కానీ మీరు మన జిల్లాలో తీసుకుంటే 450 రూపీస్ టు 500 రూపీ పర్ టన్ అనేది ఉంది. సో గత ప్రభుత్వంలో 8,750 రూపీస్ చలాన్ కట్టి
ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ ఇస్తే అంటే ఎనీవేర్ బిట్వీన్ కడపకి అంటే ఫ్రమ్ కమలాపురం ఆర్ ఫ్రమ్ సిద్ధవటం ఎక్కడి నుంచి తీసుకున్నా కానీ ఫ్రమ్ 12,000 రూపీస్ నుంచి అరౌండ్ 15,000 రూపీస్ వరకు గతంలో ఒక టిప్పర్ అంటే 20 మెట్రిక్ టన్స్ గతంలో వచ్చేది. కానీ ఈరోజు ఉచిత ఇసుక అన్నారు. ఉచిత ఇసుక అని చెప్పేసి మీరు అక్కడ నుంచి ఇప్పుడు మీరు ఏదైతే ఇప్పుడు కమలాపురం నుంచి 340 రూపీస్ 350 రూపీస్ తీసుకుంటే 11,000 రూపీస్ వరకు పడుతుంది. ఎందుకంటే 20 మెట్రిక్ టన్స్ 7,000 అవుతుంది, ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ 4,000 రూపీస్ అవుతుంది కాబట్టి 11,000 వరకు పడుతుంది. అక్కడ నుంచి తెచ్చుకుంటే తక్కువ. మీరు ఇప్పుడు సపోజ్ సిద్ధవటంలో జ్యోతి అనే ఒకటి ఉందండి, అక్కడ నుంచి మీరు రైల్వే పొడుగు పోవాలన్నా కానీ అంటే ఎండ్ ఇంకా మీరు తిరుపతి వరకు పోవాలంటే అక్కడ వరకు రీచ్లు లేవు. సో అక్కడ మీకు మరి పరిస్థితి ఏంటి? ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ పెరిగిపోతుంది. అంటే గత ప్రభుత్వంలో కంటే ఇప్పుడు ఎక్కువ రేట్ పడుతుంది. సో మన జిల్లా పరిస్థితి అదనుకుంటే మీరు పేపర్లో చూస్తే అంటే అడగచ్చు అనుకుంటే 1,300-1,400 రూపాయల టన్ను కూడా ఉందని చెప్పేసి పేపర్లో చూస్తున్నాం. అంటే మన జిల్లాలో అయితే కాదు, బట్ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రేట్ ఎందుకు? సో ఇప్పుడు టీడీపీ వాళ్ళు చెప్తున్న ప్రకారం ఉచిత ఇసుక టీడీపీ వాళ్ళకు మాత్రమే, ప్రజలకు మాత్రం ఇసుక సంకటం అనే పరిస్థితిలో ఉందని చెప్పేసి మీకు తెలియజేసుకుంటూ దయచేసి కలెక్టర్ గారు మీరు ఈ 3 పాయింట్లకు మీరు జవాబు చెప్పాలండి. ఓకేనండి, థ్యాంక్ యూ. అంటే 4వ తారీఖు ఎంత క్వాంటిటీ ఉందన్నది నాకు ఐడియా లేదు కానీ బట్ నిన్నటికైతే 3,67,000 టన్స్ తోటి మనం స్టార్ట్ చేశాము. ఇప్పుడు మీరు చెప్పింది ఏంటంటే ఇందులో మనకి ఎక్స్ప్రెషన్ కాస్ట్ అలాగే అక్కడి నుంచి మనకి ట్రాన్స్పోర్ట్ కాస్ట్ కూడా ముందే వర్కౌట్ చేయడం జరిగింది. తర్వాత మనం మరి అక్కడ హ్యాండ్లింగ్ ఛార్జెస్ కూడా ఒక మెషిన్ అది పెట్టుకోవాలి కాబట్టి హ్యాండ్లింగ్ ఛార్జెస్ మనం ఒక ఏజెన్సీని మనం ఫైనలైజ్ చేసుకోవాలి కాబట్టి ఏజెన్సీకి ఇవ్వాల్సిన మినిమం ఇవన్నీ వర్కౌట్ చేసి ఆ రీచ్ నుంచి మన స్టాక్ పాయింట్ ఎంత డిస్టెన్స్లో ఉందో ఆ డిస్టెన్స్ తగినట్టుగా వర్కౌట్ చేయడం జరిగింది. అయితే ఇందులో మీరు చెప్పినట్టుగా కొన్ని దగ్గర ఎక్కువ యాక్సెస్ ఉండొచ్చు, బట్ మన దగ్గర రీజనబుల్గానే ఉందన్నది నా అభిప్రాయం. బట్ ఇప్పుడు మీరు ఒకసారి చెప్పారు కాబట్టి మన దగ్గర ఉన్న 11 స్టాక్ పాయింట్స్లో కూడా నేను మరొకసారి చూస్తాను. సార్ ఇది సభ్యులు అడిగినట్టు ఈ ప్రాబ్లం అయితే ఉంది సార్. ఇది మీతో నిన్న కూడా మాట్లాడాం కదా, గత 3 నెలల నుంచి జిల్లా వ్యాప్తంగా అయితే కండక్టర్ కొడుతుందని చెప్పి ఎక్కడ ఇన్స్టలేషన్ జరగడం లేదు. నిజమే కదా? యాక్చువల్గా గత 5 సంవత్సరాల్లో సార్ సభ్యుల దృష్టికి కూడా తీసుకొని పోతాను. నిజంగా రైతు ఎవరైతే బోరు వేసుకొని ఉన్నారో వాళ్ళు 3 ఏళ్ళ నుంచి లైన్ కోసం ట్రాన్స్ఫార్మర్ కోసం వెయిట్ చేస్తున్నారు సార్. గత ప్రభుత్వంలో ఏమైందంటే ఇంకా వాళ్ళు అప్లికేషన్ పెట్టిన స్టేజ్లోనే వాళ్ళ ఇళ్ళ కాడికి వచ్చి వైర్లు ట్రాన్స్ఫార్మర్లు బిగించిన సంఘటనలు జరుగుతూ వచ్చినాయి. ఈరోజు ఈ సభ్యులంతా అడిగేదానికి ఏంటంటే సమస్యకు కారణం ముందు చేసిన పనులే. 5 సంవత్సరాల నుంచి జరిగిన తంతు ఇదే జరిగింది. మా నియోజకవర్గాల్లో అయితే రాజకీయంగా కొన్ని దానిలోనే రాజకీయ నాయకులు ఇన్వాల్వ్ కావాలా ఇట్లా ఇష్యూస్లో, గవర్నమెంట్ విషయం, రైతుల విషయంలో మరీ పక్షపాతంగా. ఒక అతను బోర్ వేసిండాడు, ఎప్పుడో 2 నెలలకు మామిడి తోటలు 4వ బోరు 5వ బోరు వేస్తాడంటే ఆ ట్రాన్స్ఫార్మర్ పెట్టినారు. ఒక రైతు 3 సంవత్సరాల నుంచి వెయిటింగ్ చేసినా 100 రూపాయలు చలానా కట్టింటాడు, హాస్పిటల్కి డబ్బు కట్టింటాడు, వాళ్ళకి ట్రాన్స్ఫార్మర్ వెళ్ళిన పరిస్థితి అయితే గత 5 సంవత్సరాలు చాలా ఉన్నాయండి. మీరు అది గమనించాల. టోటల్ వెయిటింగ్ లిస్ట్ ఎంత ఉంది చెప్పండి 2 జిల్లాల్లో కలిపి? 890 ఉండే సార్. ఇంకా 2816కు ఇంకా మనకు 1300 కిలోమీటర్ల కండక్టర్ కావాలి సార్. కండక్టర్ కొరత ఎందుకు వచ్చింది? మీరు ముందు కూడా మీరే కదా ఎస్సీ గురించి, అప్పుడు ఇట్లా ఇచ్చారా? అట్లా ముందైతే చాలా జరిగింది సార్. ఇప్పుడైతే అందరూ వెయిటింగ్లో ఉన్నారు. మీరు ఎంత తొందరగా, నేను కూడా నిన్న మంత్రిగా అడిగాను సార్, ఏదైనా ప్రయారిటీ లిస్టుగా ఒక 6-7 మంది రైతులు గట్టిగా అడుగుతా అంటే మండలానికి 2 బిగేయండి సార్. గవర్నమెంట్ వచ్చి 3 నెలలు 30 రోజులు అయిందని చెప్పాను మీకు. దయచేసి మీ సీఎండి గారికో పైన అధికారులతో మీరు మాట్లాడి తప్పకుండా అతి త్వరలో ఇచ్చేటట్టు చూడండి సార్. ప్రయారిటీ లిస్ట్ మెయింటైన్ చేయండి. ఒకవేళ మేము ఎమ్మెల్యేలమో మంత్రులమో రాసినా కూడా మాకు 20% రిజర్వేషన్ పెట్టండి. దాంట్లో 80% రైతులు ఎవరైతే వస్తారో వాళ్ళకి ట్రాన్స్పరెన్సీగా చేయండి. రైట్. పాపం సొల్యూషన్ ఇవ్వలేదు మీరు. ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ రిక్విజిషన్ పెట్టింది ఎస్పీడీసీఎల్కు, వాళ్ళు వేసిన బోర్కు ట్రాన్స్ఫార్మర్ ఇవ్వమని చెప్పి. ఆ ట్రాన్స్ఫార్మర్ ఇవ్వమని చెప్పి వాళ్ళు రిక్విజిషన్ పెట్టాక డబ్బులు కట్టలేదని చెప్పి ఎస్పీడీసీఎల్ వాళ్ళు అంటున్నారు. సో ఒక క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇవ్వండి బిట్వీన్ 2 గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్. ఒకటేమో గవర్నమెంట్ డిపార్ట్మెంట్, ఒకటేమో ప్రభుత్వ కార్పొరేషను. నిదానంగా గవర్నమెంట్ డబ్బులు వాళ్ళకి శాంక్షన్ చేసినప్పుడు లేకుంటే వాళ్ళ ఖాతాలో పడినప్పుడు డిస్కమ్కు చెల్లిస్తారు. ఇవి ఆమె అడిగింది కూడా జెన్యున్ ప్రాబ్లం, తాగునీటికి సంబంధించింది.
కాబట్టి ఇటువంటి విషయాల్లో తాగునీటి సరఫరాకు సంబంధించిన విషయాల్లో ఎటువంటి తాత్సారం లేకుండా వాళ్ళు రిక్విజిషన్ పెట్టిన వెంటనే పవర్ సప్లై కనెక్షన్ ఇచ్చే విధంగా మరి మీరు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వవలసిందిగా మిమ్మల్ని మనవి చేస్తాము. చెప్పండి సార్. మీరు లేదు, నేను అరేంజ్ చేస్తాను. ఒక పోల్ బిగించిన 6 నెలల నుంచి ఒక అడంగా పోల్ బిగించిపోయినా ట్రాన్స్ఫార్మర్ అనేది ఎవరో కాంట్రాక్ట్ దొరకొచ్చుకొని మేము వచ్చి బిగించుకోవాలంట, మేము వచ్చి ఎత్తకొచ్చుకోవాలంట. లేదు, అవసరం లేదు. అప్పుడైతే మీ కాంట్రాక్టర్లు, మీరు ఇచ్చిన కాంట్రాక్టర్లు ఉన్నారు చూడండి, లిస్ట్ ది బయటికి. ఆ కాంట్రాక్ట్తో పర్లేదు. ఇప్పుడు మేము అడిగేది ఆ ప్రభుత్వం, ఇప్పుడు మీ ప్రభుత్వం అడుగుతున్నాం మేము. అప్పుడు కాంట్రాక్ట్ మా ప్రభుత్వంలో శాంక్షన్ చేసిందన్నా, మా ప్రభుత్వంలో శాంక్షన్ చేసింది. శాంక్షన్ చేయలేదు, శాంక్షన్ చేసింది. మా మండలానికి సంబంధించింది ఈ రాష్ట్ర చరిత్రలోనే 375 ట్రాన్స్ఫార్మర్లు ఇచ్చే చరిత్ర మా గవర్నమెంట్లో వచ్చినాయి. భగవంతుడితో ఆ రోజు మేము డీల్ చేసినాం. పులివెందులకు ఒక న్యాయము, మాకు న్యాయం అని కొట్టడంలో మాకు 370 ట్రాన్స్ఫార్మర్లు ఎత్తిచ్చినారు. మేము ఆ రోజు మేము ప్రతిపక్షంలో అడిగినాం, పులివెందులకు అయితే సార్ ఇన్ని ఎత్తిస్తున్నారు, మాకు ఎందుకు ఎత్తిలేదని. అవుతూ మా రవీణ కూడా మా మీద అన్నారు, మీ కాన్షియన్స్ చూసుకో, మా కాన్షియన్స్ ఎందుకు అన్నాడు. అది కాదన్నా, అందరం రైతులమే, అందరం రైతులకు సంబంధించిందే. అందుకే తప్పకుండా ఇప్పుడైనా మీరు ఒక 4-5 రోజుల్లో పోయింది డ్రింకింగ్ వాటర్, అది సమస్యలు వస్తాయి పల్లెల్లో. ప్రభుత్వం మారింది. ప్రభుత్వం మారినప్పుడు మీరు ఎందుకు బోర్ బిగించినారు, అవన్నీ ఎందుకు చేసినారు, మీరు ఎందుకు నీళ్ళు వదలలేదనే సమస్య వచ్చినప్పుడు ఒక సర్పంచ్ గాను, ఎంపీపీ గాను, ఒక ఎంపీటీసీ గాను సమాధానం చెప్పాల్సిన బాధ్యత మాకుంది. గ్రామాలలో చిచ్చు పెట్టాకండి. పార్టీలు మారినాయి. గ్రామాల్లో డిపార్ట్మెంట్ కూడా, రెవెన్యూ డిపార్ట్మెంట్ అయితేనేమి, ఏ డిపార్ట్మెంట్ కూడా సమస్యలు లేకుండా చేయిస్తారు తప్పకుండా. ఎందుకంటే సమస్యలు వస్తాయి. ఎక్కడా లేదన్నా, ఇంతవరకు అధికారులు బదిలీనే చేయాలి 30 రోజుల్లో. మీరు గవర్నమెంట్లోకి వచ్చిన ఫస్ట్ రోజులో ఇచ్చినారు, 100 మందిని మార్చిపారు. అధికారిని కూడా మార్చలేము. సమస్యలు పెట్టేదే ఫ్రెండ్లీ గవర్నమెంట్ మాది. దాన్ని మీరు దృష్టి మేము చేసింది మేము చేసుకుంటే మా కర్మ 340 తెచ్చినారంటాను. ఒక ట్రాన్స్ఫార్మర్ రాని దానికి ఇంత బాధపడితే ఎట్లా చెప్పు. ట్రాన్స్ఫార్మర్ వచ్చిందన్నా, ట్రాన్స్ఫార్మర్ ఛాన్స్ లేదు, బిగిమని అడుగుతున్నాం. ట్రాన్స్ఫార్మర్ రాలేదని లేదు, ట్రాన్స్ఫార్మర్ బిగిమని అడుగుతున్నాం మినిస్టర్ గారు. అది ఒక్కటి దయచేసి బిగిని. ఊళ్ళో గ్రామాల్లో పార్టీ మారినప్పుడు సమస్యలు వస్తాయి కదా, అది ఒక్కటి చేయమంటారు. కాబట్టి మేము కూడా రిక్వెస్ట్ చేస్తాం.